హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్. వాళ్ళెవరో కాదు, గీతా కృష్ణ గారు. నమస్కారం సార్. హాయ్. సార్, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వచ్చిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే విజయ్ దేవరకొండ మీద ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి. కింగ్డమ్ సినిమా కూడా చాలా మంది కొంతమంది బాగుందని అంటే కొంతమంది బాలేదని అంటున్నారు. కానీ విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ పిఆర్ కలిసి ఖచ్చితంగా హిట్ చేస్తారని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రొడ్యూసర్, హీరో కలిసి హిట్ చేయడానికి వాళ్ళెవరు? చూసారంటారు చూసేస్తారంటే ఆ క్వశ్చన్లో అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు అలా ఎలా చేయగలరు? ప్రమోట్ చేయగలరు, పబ్లిసిటీ చేయగలరు, ఇంకొక 4 ప్రమోషన్ ప్రోగ్రామ్ పెట్టగలరు. ఇందాక బాలీవుడ్ చెప్పినప్పుడు రెండు టికెట్లు ఇవ్వగలరు. అదే తప్పితే ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తే చూసేస్తారంటే అవి పక్కన పెట్టి. కానీ ఈ సినిమా హిట్ యాక్చువల్గా హిట్ కాదని చెప్పేవాళ్ళు ఎక్కువ తెలంగాణలోనే అతనికి అపోజిషన్, ఆంధ్రాలో లేరు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మా దాంట్లోనే చెప్పాను. అంటే నేను రివ్యూ చెప్పను యాక్చువల్గా. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది కాబట్టి ఇది మీరు ఎడిటింగ్ చేసి పెట్టేటప్పుడు 4 రోజులు అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, రివ్యూ చెప్పను. యాక్చువల్లీ నేను సినిమా కూడా చూస్తాను ఇవాళ రేపు. అది మరి రిక్లైనింగ్ సీట్ లేకపోతే కూర్చోవడం కష్టం నాకు. ఇక్కడ ఎన్ఆర్బిట్లో చూస్తాను ఇప్పుడు. సో ద మోర్ ఏజ్ యూ గో కొంచెం కంఫర్టబుల్ లేకపోతే చూడలేము, నడువు నొప్పి పెట్టద్దు అనమాట. అది ఒకటే రో ఉంటుంది, దాని గురించి చూస్తాను. నేను వెళ్దామన్నాను యాక్చువల్గా, నువ్వు వాళ్ళు వస్తారు కాబట్టి. అయినా రివ్యూ చెప్పడం అవసరం లేదు, నేను ఆ సినిమా గురించి విన్నది చెప్తాను. సినిమాని 4, 5 సినిమాలు కలిసి తీసాడు డైరెక్టర్ ఎవరో, పేరేం పేరు, గౌతమ్. సో అతను 4, 5 సినిమాల్లో ఎక్కువ కనిపించేది ఛత్రపతి, రాజమౌళి ఛత్రపతి. తర్వాత ఇంకో 4, 5 సినిమాలు ఉన్నాయని చెప్పారన్నమాట. దేవర ఒకటి కాదు. తర్వాత అన్నిట్లోనే మిగిలిపోయిన మ్యూజిక్ని కొట్టాడు అనిరుద్ధ్ అని అంటారు. యాక్చువల్గా మెలోడీస్ కొట్టచ్చు, అతను ఏదో బిట్స్ అండ్ పీస్లాగా ఏదో ఒక సాంగ్ పెట్టాడు, దాంట్లో అతను బాగా ఎత్తేస్తున్నారు. అంత గొప్పగా ఏమీ లేదు కానీ సంగీతం పర్లేదు. మెలోడియస్గా ఒక సాంగ్ అని ఉండాలి, పాడుకునేట్టు ఉండాలా. పలానా సినిమాలో అలా పాడుకుంటా ఉన్న ఒక్క స్పాట్నే అట్టర్ ఫ్లాప్ సినిమా గేమ్ చేంజర్లో అది ఒకటే కట్ చేశారు. వందింతలయ్యే నా అందం అనేది అంత మంచి పాట, అది బాగా ప్లే చేసి నేను అప్పుడప్పుడు పాడుకుంటాను కూడా, అదొకటి కట్ చేశారు. అంటే వాళ్ళ మీద దరిద్రం ఉందన్నమాట. సినిమాకి సంబంధం లేక కూడా సాంగ్ వేయించేది. అంత అందంగా తీశారు, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది, ఆ అబ్బాయి చిరంజీవి కొడుకు కూడా అంత అందంగా ఉన్నాడు అందులో. ఆ ఒకటి కట్ చేసి మిగతా దరిద్రాన్ని అంతా పెట్టుకున్నారు అక్కడ సినిమాని. అయితే ఒకటి పాడుకునే పాట ఒకటి ఉండాలి. మిస్టర్ అనిరుద్ధ్ అని చెప్పాను మా ఛానల్లో, మళ్ళీ చెప్తున్నాను. ఏదో బిట్స్ అండ్ పీసెస్ లాగా ఏదో తీసాడు, నా హృదయంలో అనే సాంగ్ ఇందులో. దీని పేరు కింగ్డమ్. కింగ్డమ్కి అతనికి ట్రాలింగ్ ఎక్కువ రావడం కారణం అంటే అతనంటే ఎందుకో ఇక్కడ ఇంకా వేరే 2, 3 ఆర్టిస్టులు వాళ్ళ తరపున జనాలు కొన్ని ట్రోల్ చేసే కంపెనీస్, ఈ యూట్యూబ్ అది. ఒకడేమో వర్గం అంటాడు, వెలం దొరలు అని చెప్పిస్తూ అందరూ చేసుకున్నప్పుడు చేసుకోకూడదా? కమోడ్ చేసుకుంటాడు, కాపోడ్ చేసుకుంటాడు, ట్రేడ్ చేసుకుంటాడు, చేసుకోకూడదా? తప్పేటి? ఈజ్ ఎ గుడ్ యాక్టర్ యాక్చువల్గాను. పాపం అతను కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. ఎక్కడైనా ఏం మాటలు మాట్లాడినా తప్పు పట్టేస్తారు. ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి కాపాడితే సార్ నేనే టాప్ అన్నాడు యాక్చువల్గా మా తిరుపతిలో. తప్పేటి? దేవుడే ఆధారం అని అనకూడదా? అనొచ్చు కదా. ఈ సినిమాలో చాలా బాగున్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ అమ్మాయిది పెద్ద క్యారెక్టర్ లేదట, ఆ అమ్మాయి అమ్మాయి భాగ్యశ్రీది. ఉన్న 2, 3 సీన్లు కూడా బాగున్నాయి. ఒక సీన్ అందులో ట్రైలర్లో వచ్చేసింది, చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ షీఈ్ అ మిక్చర్ ఆఫ్ కీర్తి సురేష్ను, రేష్మిక మండాన్ వందైనా ఇద్దరులా ఉందంటున్నారు. కానీ బట్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్, షీఈ్ బాగుంది యాక్చువల్గాను. ఉన్న 2, 3 సీన్లు కూడా చాలా అందంగా ఉంది. ఆ ఒక సాంగ్ హృదయంలో సాంగ్ కూడా ఉంది, చాలు. అందరికి హీరోయిన్కి ఎక్కువ ఉండదు ఇక్కడ, యాక్షన్ ఫిల్ము ఏదో రకరకాల సినిమాల్లో వచ్చేయాలి. నేను అనుకోవడం ఏంటంటే ఆ గెటప్స్ అన్నీని కేజీఎఫ్లో కాపీ కొట్టేది ఏంటంటే మ్యాడ్ మ్యాక్స్ అనే సినిమా, మెల్ గిబ్సన్. అదే మెల్ గిబ్సన్ని ఎపోకలిప్టో అనే సినిమాలో ఈ రెడ్ ఇండియన్స్ లాగా ఇక్కడ బాణాలు గిణాలు పెట్టుకుని అదొక ఈ 2 కూడా మెల్ గిబ్సన్ పెద్ద హీరో డైరెక్ట్ చేసిన సినిమాలు. ఒకటి ఎపోకలిప్టో, ఇంకోటి వచ్చి మ్యాడ్ మ్యాక్స్. ఆయన డైరెక్ట్ చేయలేదు, ఆయన యాక్ట్ చేశాడు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం. ఈ 2 కాపీ కొట్టాడు ప్రశాంత్ నీల్. పక్క దీన్ని యాక్చువల్గా అడాప్షన్ కూడా అనరు. పక్క అటువంటి క్యారెక్టర్లు జీవితంలో ఉండవు. సంజయ్ దత్గడ్ లాంటి క్యారెక్టర్ ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉంటాడా? ఈ పక్కన అలా ఉంటాడా? బట్ జనాలకి అది కావాలి, లార్జర్ దెన్ లైఫ్ కాబట్టి ఒక ఫీల్ రావాలని తీశారు. అవి ఛత్రపతిలో ఇది బ్రదర్ సెంటిమెంటు, ఇంకోటి మొత్తం అన్నీ కలిపి కొట్టి కామరాజులాగా చేసాడని మట్టుకు క్రిటిసిజం వచ్చింది. అయినా కూడా సినిమా బాగానే ఉందట. మీకు ఎన్నిగా సినిమాలు కాపీ కొడుతుంది మీకు ఎందుకు? ఆ క్రిటిసిజం నాకు వచ్చింది. నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను కాబట్టి శంకరాభరణం, సప్తపది, సోతభుజం అన్నీ కాపీ కొట్టి తీసాడు, సంకీర్తన అన్నారు. ఓకేనా? అయినా నాకు అవార్డు వచ్చింది. ఓకే, ఆ విధంగా చాలా సినిమాలకు వస్తాయి. చాలా సినిమా విశ్వనాథ్ గారికే వచ్చింది. స్వాతిముత్యం ఈజ్ అడాప్టెడ్ బై వసంత కోకిల. బాలు మహేంద్ర గారి మూన్ డ్రామ్ పిరై అని ఒక తమిళ సినిమాని తెలుగులో తీశారు.
తెలుగులో డబ్ చేశారు వసంత కోకిలని, చాలా బాగుంటుంది. శ్రీదేవికి మతిమరుపు వచ్చేస్తుంది అనమాట ఎక్కడ యాక్సిడెంట్ అయితేనే. అతను అమ్మాయిని ఎలాగ జడేసి ఆయన్ని చిన్నపిల్ల చాలా బాగుంటుంది, చూడండి వసంత కోకిల. దాన్ని విశ్వనాథ్ గారు రివర్స్ చేశాడు. రాధిక తెలివైంది, ఇతను అమాయకుడని. స్వాతిలో చినుకు పడితే ముచ్చు లాంటి వాడు కమల్ హాసన్ అని. అదే నా లాస్ట్ ఫిల్మ్ విశ్వనాథ్ గారితోటి. సో క్రిటిసిజం వస్తాయి, విశ్వనాథ్ గారికి వచ్చింది క్రిటిసిజం, నాకు వచ్చింది, మణిరత్నానికి వచ్చింది. మణిరత్నం ఒక సినిమా యాసిస్ కాపీ కొట్టేశాడు, నెంజిత్తే కిల్లాదే. ఆ సినిమా పేరు తెలుగులో మౌన గీతం. టైటిల్ కూడా కాపీ కొట్టేసి మౌన రాఘవ అని అక్కడ పెట్టి సేమ్ అదే సబ్జెక్ట్ చేశాడు. ఆ సినిమాని తీసిన జాన్ మహేంద్రన్ డైరెక్టర్, జై మహేంద్రన్ అని చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మన సినిమా ఉత్సాహుల కోసం అర్థం అవ్వాలి. ఈ అబ్బాయి గౌతమ్ మీద 4 సినిమాలు కాపీ కొట్టామంటే, ఇతను పెద్ద అయిన తర్వాత రాజమండ్రి చూసినట్టు అతను, ఇతను పెద్ద అయిన తర్వాత జెస్సీ అనే సినిమా తీసినట్టున్నాడు. కొంత గ్యాప్ తీసుకుని చాలామంది హీరోల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి కనపడిపోతున్నాయి సినిమాలు. బ్రదర్ సెంటిమెంట్ అని కానీ, ఛత్రపతి అని, ఇంకోటి అని, దేవరా అని, మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ప్రపంచంలో. అక్కడ ఎవరికైతే తెలియని అర్థం కానీ జనాల దగ్గరికి వెళ్తాడు, ఏదో అండర్ కాప్ సిఐడి లాగా అని చెప్పేసి ఇవన్నీ చెప్పి వీటితోటి వాళ్ళకి అర్థమైపోయింది. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు డేట్లు. ఇతను ఎందుకు ఇచ్చాయంటే పోనీ కాపీ కొట్టాడు అన్నదే ఒక బెనిఫిట్ లాగా ఫీల్ అయ్యాడు. విజయ్ దేవరకొండ తెలియకపోయినా కూడా ఈ పలానా సినిమాలు ఇన్స్పిరేషన్ తీసిన అవన్నీ హిట్ అయిన సినిమాలే కదా. ఒకటి రాజమౌళి, ఇంకోటి ఎవడో ఇవన్నీ హిట్ అయిన సినిమాలే కాబట్టి పర్వాలేదు అనుకున్నాడు. ఆ ఒక క్రిటిసిజం తప్పితే సినిమా బాగానే ఉందట. దాన్ని ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ తెలంగాణ వాళ్ళే. బికాజ్ తెలంగాణలో చాలా అపోజిషన్ ఉంది. ఏదో అతను ఏదో రౌడీ అనే బ్రాండ్ పెట్టి టీషర్ట్లు ఒకటి పెట్టాడు, తర్వాత థియేటర్ ఏదో పార్ట్నర్షిప్ మీద పెట్టినట్టు ఇవన్నీ కొంచెం తట్టుకోలేకుండా ఎక్కువ ఉన్నారు. ప్లస్ ఏమో కవిత సపోర్ట్ ఉందని, కేటీఆర్ సపోర్ట్ వండుకుంటే తప్పే ఉంది. వాళ్ళ కమ్యూనిటీ సపోర్ట్ చేసుకున్నారు. మై హోమ్ టీవీ నైన్ వాళ్ళంతా వెలం దొరలే అందరూ ఎవరికాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అతను ఏం అడగట్లేదు, చేసుంటారు యంగ్ ఫెలో అని చెప్పేసి. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అతను, మంచి రొమాంటిక్ ఫెలో. ఈ సినిమా ఓవరాల్గా హిట్. కాకపోతే కొంతమంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. దట్ వీ కెనాట్ హెల్ప్ ఇట్. అది ఎక్కువ ఆంధ్రాలో కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఎందుకున్నారు అనేది. అతను అక్కడక్కడ కొంచెం లిబరల్గా మాట్లాడడం వల్ల ఏదో ఉంటాడు. ఈసారి ఏం మాట్లాడలేదే, వెంకటేశ్వర కాపాడితే నేను టాప్ హీరో అవుతున్నాడు అంతే, అందుకంటే ఏం మాట్లాడలేదు. ఎక్కడో పట్టుకొచ్చారు నా కొడుకులని, ఈ కొడుకులు అన్నాడని, మరి నేను ఎక్కడ చూడలేదు. అది ఎక్కడ అన్నాడేమో అంటేనే. అటువంటి ఆయన ఒక యంగ్స్టర్ అన్కంట్రోలబుల్ నాలిక. కానీ ఈసారి చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. సినిమా బాగానే ఉందట, చాలా బాగుంది, సీరియస్గా బాగున్నాడు. కాకపోతే అవి డైరెక్ట్ తెలిసిపోతున్నాయి. ఒక బ్రదర్ వచ్చి ఎక్కడో ఒక చోట ఒక గ్యాంగ్కి లీడర్ అవ్వటం, మళ్ళీ ఆడిని ఏదో విధంగా బయటికి తీసుకురావడం అనేది పక్కాగా ప్రస్ఫుటంగా రాజమౌళి సినిమాలు కనపడిపోతున్నాయి. అర్థమైనప్పుడు ఆ విధంగా కాపీ కొడితే ఎవడు కాపీ కొట్టట్లేదు. కాపీ డైరెక్ట్గా కూడా కొనుగోడు కొట్టచ్చు. ఇది 4-5 సినిమాలు ఉన్నాయి ఇందులో. అలాగే అవి ఉంటాయి. ఆ 4-5 కూడా సక్సెస్ఫుల్ సినిమాలే. ఆ గౌతమ్ తీసుకున్న 4-5 సినిమాలు దాన్నే ఒక విధంగా నడిపించాడు, బాగానే నడిపించాడు. హీరోయిన్కి పెద్ద లేదట అందులో. అది ఉండదు జనరల్గా. ఇటువంటి ఫిక్షన్ సినిమాలో చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే చేసుకుంటే తప్పితే. కాకపోతే సీన్లు కూడా చాలా పేలవంగా ఉన్నాయట. ఆ డైరెక్టర్ కోసం కూడా చెప్తున్నాను, చాలా ఆ ఎమోషన్ చాలా బాగా చేయాలి, బాగా చేసుకుంటూ రావాలి, బాగా ఎమోషనల్ బాగా పండించగలగాలి, సీన్లు పండాలి. అవి పడ్డలేదట. అది నేను బీబీసీ వాళ్ళు చెప్పిన దాంట్లో చూసాను. ఇవన్నీ కూడా సినిమా చూడకుండా చాలామంది చూశాను. మీరు వస్తున్నారంటే వాళ్ళందరూ క్రిటిసిజం గురించి.